మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మనము 103వ కీర్తన 1-2 వచనాలు మనం చదివినట్లయితే, నా ప్రాణమా యెహోవానే సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవానే సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకు. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య సందేశాన్ని విందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ మాటలు ఎంతమంది అయితే టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తూ ఉన్నారో, వినువారికి మేలు కలుగునట్లు అనుకూలమైన వచనం నాయన మీరు మా నోట మీరు ఉంచండి. నాయన, వింటున్న వారికి ఆత్మీయంగా బలపడడానికి, నీకు కృతజ్ఞులై బ్రతకడానికి సహాయం చేయండి. వినుబుద్ధిని పుట్టించి నీ వాక్యము పట్ల ఆశను ఆసక్తిని వారు కలిగి ఉన్నట్లు సహాయం చేయమని నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, మనం దావీదు గారు నా ప్రాణమా యెహోవానే సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవానే సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు అని మాట్లాడుతూ ఉన్నారు. మనం చదివిన వాక్యంలోని ప్రాముఖ్యంగా 3 విషయాలు నేర్చుకోవచ్చు. అది యెహోవా అందరికీ ఉపకారి అని, ఆయన చేసిన ఉపకారాలను మనము మరిచిపోకూడదు, మూడవదిగా ఆయనకి కృతజ్ఞులమై బ్రతకాలి అన్న విషయం మనం నేర్చుకుంటాం. ఈ రోజున యెహోవా అందరికీ ఉపకారి అంటున్నారు కదా, అసలు ఆయన నా జీవితాలలో ఎలాంటి ఉపకారాలు చేశారు అని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకునే ముందు వాక్యంలో ఉండే కనుక మనం చూడగలిగితే, మనకి 103వ కీర్తన 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని రాయబడి. ఈ రోజున మనం ఎవరి పట్లనైనా తప్పు చేసి వారి దగ్గరకు వెళ్తే వారిచ్చే సమాధానం ఏంటి అంటే, క్షమించడము అనే మాట నాకు ఇష్టము లేదు, దయచూపడము అనే మాట నాకు ఇష్టము లేదు అని మాట్లాడుతున్నారు. అదే గనక క్రైస్తవులు వాక్యాన్ని వింటూ ఉంటారు గనక వారు ఎలా అంటారంటే, ఒకసారి అయితే క్షమిస్తాను, 2 సార్లు అయితే క్షమిస్తాను, అంతగా అయితే 3 సార్లు క్షమిస్తానేమో, కానీ అంతకు మించి నా వల్ల కాదు అంటున్నారు. ఈ రోజున దేవుని నమ్మిన బిడ్డలు కూడా పగ ప్రతీకారాలను వారి హృదయాలలో దాచుకుని ఆ పగ ప్రతీకారాలతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ యేసయ్య తన గ్రంథంలో అంటాడు, సూర్యుడు అస్తమించు వరకు నీలో ఆ కోపము నిలిచి ఉండకూడదు అంటాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఎవరి మీదైతే మీకు కోపముందో, ఎవరైతే మీకు అన్యాయము చేశారనుకుంటారో వారిని మీరు క్షమించండి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఇతరులను క్షమించండి అంటాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారు మనల్ని ఒక విషయంలో క్షమిస్తాను, లేక 3 విషయాలలో క్షమిస్తాను, 7 విషయాలలో క్షమిస్తాను అనట్లేదు, కానీ నీ దోషములన్నిటినీ అంటాడు. అంటే బహుశా నేను అనుకుంటాను, నేను చేసిన తప్పిదాలు నా తల కంటే విస్తారముగా ఉంటాయి. అయితే నేను పుట్టినప్పుడు మొదలుకొని చనిపోయే అంతవరకు మనము ఎన్ని తప్పిదాలైతే చేస్తామో అన్నిటినీ కూడా ఆయన క్షమించే అంత ప్రేమ, అంతటి దయగలిగిన వాడు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. మనం స్తెఫన్ని రాళ్లతో కొడుతూ ఉన్న సమయంలో
స్తెఫనుకి రక్తము కారుతూ, ఆ రక్తము కారుతూ ఉండగా కూడా మోకరించి, తండ్రి ఈ దోషము వీరి మీద మోపొద్దు అన్నాడు. ఈ రోజున ఎవరైనా మనల్ని కోపగించుకున్నా, మనల్ని అపహాస్యము చేసిన, మనల్ని నిందించిన, నష్టపరిచిన, మనము చాలా విపరీతమైన కోపముతో, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, నష్టానికి ప్రతి నష్టము కలిగించాలి అన్నంత ఉద్రేకంతో దేవుణ్ణి నమ్ముకున్న అలాంటి బ్రతుకులు బ్రతుకుతుంటే, స్తెఫనును తనను చంపుతున్న వారిని చూసి ఈ దోషము వీరి మీద మోపొద్దు అన్నాడు. అంటే అంతటి క్షమాపణ ఎక్కడ నేర్చుకున్నాడు అంటే యేసు క్రీస్తు వారి దగ్గర అని మనం తెలుసుకోవాలి. అంటే యేసయ్యను కొరడాలతో శరీరాన్ని చీల్చేస్తూ ఉండగా, ఆయనను పిడుగుద్దులు గుద్దుతూ, పదునైన ముళ్ళు తన కణతలలోనికి దిగబడేలాగా నొక్కిన, ప్రక్కలో బల్లెముతో పొడిచిన, కాళ్ళలో చేతులలో శీలలు కొట్టి భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీసిన, ఆయన చుట్టూ తనను అపహసిస్తున్న వారిని చూసి, తనను శిక్షిస్తూ మరణానికి గురి చేస్తున్న వారిని చూసి, తండ్రి వీరేమి చెయ్యుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. అంటే యేసయ్య దగ్గర ఎంత గొప్ప క్షమాపణ గుణముంది అంటే, ఆయన క్షమించలేని ఘోర పాపి అంటూ ఎవరూ లేరు. అందుకనే మనకి 1, 2 కాదు కానీ మన దోషములన్నిటినీ క్షమిస్తూ ఆయన ఉపకారము చేస్తున్నాడు. అందుకనే 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి అన్నాడు. అంటే మనకు చేసిన ఉపకారం మన దోషములను క్షమించడం. మనము 103వ కీర్తన 3వ వచనంలో కింద లైన్లో అంటాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అన్నాడు. అంటే నేను కేవలం తలనొప్పిని బాగు చేయగలను, పంటి నొప్పి వస్తే బాగు చేయగలను, లేక నేను ఫలానా అవయవానికి స్పెషలిస్ట్ని, ఇది మాత్రమే చేయగలనని అంటలేదు యేసయ్య. ఏమంటున్నాడు అంటే నీ సంకటములన్నీ, అంటే నీ రోగాలన్నిటినీ కుదుర్చువాడను అంటున్నాడు. అందుకనే మనకి పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఆయన మారా నీటిని మధురంగా మార్చి తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని ఆయన సెలవిచ్చాడు. అంటే దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా, ఎలాంటి రోగినైనా బాగు చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ స్వస్థతను మనం ఏం చేయాలి అంటే విశ్వాసంతో మనము స్వీకరించాలి, విశ్వాసంతో దాన్ని పొందుకోవాలి. అందుకనే ఆయన యాకోబు పత్రికలో అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన. అంటే మీలో ఎవరైనా రోగి అయి ఉంటే సంఘపు పెద్దలను పిలిపించుకుంటే వారు మీకు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు మీరు విశ్వాసంతో చేయించుకునేవారు విశ్వాసంతో చేయించుకోవాలి, ప్రార్థన చేసేవారు విశ్వాసంతో చేసినప్పుడు ఆ రోగి పాపము చేస్తే దేవుడు పాపాలను క్షమిస్తాడు. అదే సమయమందు ఆ రోగిని లేవనెత్తి అతనికి సంపూర్ణమైన స్వస్థత ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని ఆ విశ్వాసంతో స్వస్థత ఎలా స్వీకరించాలో చిన్న ఉదాహరణ చూస్తే, యేసయ్య ఒక రోజున మార్గం గుండా వెళ్తూ ఉండగా 2 గ్రుడ్డివారు త్రోవ ప్రక్కనే కూర్చుని భిక్షాటన చేస్తూ ఉండగా వారికి అనేకుల కాళ్ళ చప్పులు వినపడుతుంది, ఎవరో వెళ్తున్నట్లుగా. బహుశా వారు, అయ్యా ఇటువైపు ఏ రాజకీయ నాయకులైనా వెళ్తున్నారా, లేక ఏదైనా సైన్యము ఇలాగ వెళ్తుందా, ఏం జరుగుతుంది అని అడిగారు. అప్పుడు వాళ్ళు, ఇటు ఏ రాజకీయ నాయకుడు కానీ ఎలాంటి సైన్యము కానీ వెళ్ళట్లేదు, కానీ
నజరీయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు, అనేక మంది ఆయన్ని వెంబడిస్తున్నారు అని చెప్పారు. వెంటనే ఆ ఇద్దరు గుడ్డివారు చేతులు చాపి బిగ్గరగా, దావీదు కుమారుడా మమ్మను కరుణించు, దావీదు కుమారుడా మమ్మను కరుణించు అని కేకలు వేస్తూ ఉండగా వెంటనే చాలామంది మందలించారు, మీరు ఊరకనే ఉండండి, మిమ్మల్ని పట్టించుకునే అంత ఖాళీ, మీకు సహాయము చేసే అంత తీరిక యేసు ప్రభువుల వారికి లేదు, మీరు ఊరకనే ఉండండి అని గద్దించారు. అయితే వారు సిగ్గుపడక, ప్రజలకు భయపడక మరీ బిగ్గరగా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేసినప్పుడు యేసయ్య వెంటనే తన పాదాలను నిలిపేశాడు. నిలిపేసి వారిని పిలిచి, మీకేం కావాలి అని అడిగినప్పుడు, మాకు దృష్టిని ప్రసాదించండి అని అడిగారు. అడిగినప్పుడు యేసయ్య, నేను దీనిని చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగారు. అంటే యేసయ్య మన జీవితాలలో స్వస్థత కలిగించాలి అన్నా, ఏదైనా కార్యము చెయ్యాలి అన్నా యేసయ్య ఇది చెయ్యగలడు అని నమ్మితే మనము యేసయ్య యొక్క మహిమను చూడగలుగుతాం. ఎప్పుడైతే గుడ్డివారిని ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు, అవును ప్రభువా మేము నమ్ముతున్నాం అన్నారు. వెంటనే యేసయ్య, మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగా కానీ చెప్పిన వెంటనే వారి ఇద్దరికీ దృష్టి ప్రసాదించబడి. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ఎంతటి అనారోగ్యముతో ఉన్నా, నీవు ఎలాంటి సమస్యలలో ఉన్నా, దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గనక నీవు ఉన్న చోటే మోకరించి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, నాకు సహాయము చేయమని నీవు ఉన్న చోటే మోకరించి కన్నీరు కాచి ప్రభువుని అడిగితే నీ వ్యసనాల నుండి విడిపిస్తాడు, నీ అనారోగ్యాల నుండి స్వస్థపరుస్తాడు, నీ సమస్యలకు పరిష్కారం చూపుతాడు. నీకు మబ్బు విడిపోయినట్లుగా నీ సమస్యలను ఆయన విడగొట్టి నీకు ప్రశాంతత, శాంతి, సమాధానాలను దయచేస్తాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారు ఎలాగ ఉపకారి మనకి ఆయన అంటే, ఒకటి మనల్ని క్షమించి ఉపకారం చేస్తున్నాడు, రెండు మన సంకటములు, రోగములు అన్నిటినీ నయము చేయడము ద్వారా మనకి ఉపకారం చేస్తున్నాడు. మనము 103వ కీర్తన 4వ వచనాన్ని చూస్తే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు అంటాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు అనగా మరణము నుండి, నరకము నుండి మనల్ని తప్పించగలిగిన వాడు ఆయన. ఈ రోజున మీ ముందు ధైర్యంగా నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నాను అంటే, దేవుడు నా ప్రాణాన్ని ఏం చేశాడు అంటే ఆయన మరణం నుండి తప్పించాడు. అది 1, 2 అని చెప్పలేను, కానీ నా చిన్నతనం 7వ సంవత్సరంలోనే కిడ్నీలు పాడైపోయిన కుర్రాడు బ్రతకడు అన్నప్పుడు యేసు ప్రభువుల వారు నన్ను స్వస్థపరిచి, నీ కుమారుడు చనిపోడు కానీ బ్రతుకుతాడు అని మా అమ్మగారితో దేవుడు సెలవిచ్చాడు. అదే సమయమందు తాడి చెట్టు లోతుండే ఒక ట్యాంకులో పడిపోయినప్పుడు నేను మరణించకుండా నన్ను పైకి లేపాడు. అదే సమయమందు నేను ఎక్కిన మెటాడోరు సేలో పడిపోయినా, నేను ఎక్కిన ఆటో పల్టీలు కొట్టిన, అనేక సార్లు ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఎదురైనా దేవుడు నేను మరణించకుండా ఆయన సేవ చెయ్యాలి గనక నన్ను కంటికి రెప్పలా ఆయన కాపాడుతూ వచ్చాడు. అందుకనే యేసయ్య చంటి పాపల మనల్ని పుట్టించినప్పటికీ ఎలా అయితే కనుపాపలు కనుగుడ్డుని కాపాడుతూ ఉన్నాయి, అంత శ్రద్ధగా మనల్ని కాపాడడం ద్వారానే మనం ఎన్నో ప్రమాదాలు తప్పించుకున్నాం, ఎన్నో ప్రాణాపాయకరమైన పరిస్థితులను తప్పించుకుని ఇప్పటి వరకు మనం సజీవంగా ఉన్నాము అంటే
కేవలం దేవుడు మనల్ని తప్పించిన కారణం. లేకపోతే ఈ 2-3 సంవత్సరాల కిందట వచ్చిన కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్లోనే మనం ఎప్పుడూ కొట్టుకుని పోయేవాళ్ళం. కానీ దేవుడు మన ప్రాణాన్ని మరణం నుండి తప్పించగలిగిన వాడు, మన ఆత్మను నిత్య నరకం నుండి కూడా తప్పించగలిగిన వాడు. నా చిన్నతనం నుండి నాకొక కల తరచుగా వచ్చేది. అది ఎలా ఉండేది అంటే, నేను ఒక వంతెన మీద నుండి నడిచి వెళ్తూ ఉండగా కాలువ ఎలా ఉందో చూడాలి అని దగ్గరికి వెళ్ళేసరికి తూలి ఆ కాలువలో పడిపోతూ ఉండగా చివరి బ్రిడ్జి వంచను పట్టుకుని వేలాడుతుండేవాడిని. మరికొన్నిసార్లు రోడ్డు మీద వెళ్తూ ఉండగా పెద్ద నేల బావి చూసి అవి ఎలా ఉంటుందో, ఎంత ఉంటుందో చూడడానికని వెళ్ళి కళ్ళు తిరిగి దొర్లుకుంటూ ఆ బావిలో పడిపోయినప్పుడు చివరి అంచుడట్టుకుని వేలాడేవాడిని. అలాగే కొన్నిసార్లు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి కిందన్న లోయను చూద్దామని చూడడానికి వెళ్ళేసరికి దొర్లుకుంటూ ఆ కొండ అంచులు పట్టుకుని వేలాడుతుండేవాడిని. ఆ వేలాడుతూ ఉన్న సమయంలో నాకు ఎలాంటి భయం ఉండేదంటే, నా అంతటా నేను పైకి ఎక్కలేని పరిస్థితి. అలాని కింద ఆ కాలువలో, బావిలో లేక ఆ లోయలో పడిపోతే ఇక నేను బ్రతకను, నా తల్లిదండ్రులను ఎన్నడూ చూడలేను, కలుసుకోలేను అని ఎంతో భయము, ఆందోళనతో నేను భయపడుతూ ఉండగా కల ఆగిపోయాను. నాకు తెలిసిన సత్యం ఏంటి అంటే, ఈ మధ్యలో నేను ప్రార్థన చేసుకుంటలేదు, వాక్యాన్ని క్రమంగా చదవట్లేదు, దేవుని మందిరానికి సరిగా వెళ్ళట్లేదు. అంటే దేవునికి దూరమై నరకానికి దగ్గరై ఆ నరకపు అంచులలో నేనున్నాను అని అర్థమయ్యేసరికి వెంటనే మరలా క్రమంగా ప్రార్థన చేయడం, క్రమంగా వాక్యాన్ని చదవడం, క్రమంగా మందిరానికి వెళ్ళడం చేసి ఎప్పుడు దేవునికి దూరం అయిపోయానని నాకు ఆ కళ ద్వారా హెచ్చరిక వచ్చిందో మరలా దేవునితో నా సంబంధాన్ని కొనసాగించేవాడిని. అలాగా దేవుడు ఆ కళ ద్వారా నాకు కొన్ని జ్ఞానోదయాన్ని కలిగించి ఆయనతో అంటిపెట్టుకుని జీవించేలాగా దేవుడు తన కృప ద్వారా నన్ను హెచ్చరించి ఆ నరకము నుండి నన్ను తప్పించాడు. ఈ రోజున దేవుడు నీవు ఎంతకాలము భూమి మీద బ్రతకాలి అని నీకు ఆయుష్కాలాన్ని తన గ్రంథంలో రచించాడు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ ఒక సేవకునికి నమ్మకమైన విశ్వాసిగా బ్రతుకుతూ నీవు ఆయన్ను వెంబడిస్తే గనక నీ ప్రాణాన్ని మరణం నుండి, నీ ఆత్మను నిత్య నరకం నుండి ఆయన తప్పించి నిన్నేం చేస్తాడు అంటే విడిపిస్తాడు అన్న సత్యం గ్రహించాలి. అందుకనే ఆయన అందరికీ ఉపకారి అని రాయబడి. ఇక మనం 103వ కీర్తన 4వ వచనం కింద చరణంలో అంటాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అన్నాడు. అంటే దేవుని కరుణా కటాక్షాలు ఏం చేస్తుంది అంటే మన అవసరాలన్నిటినీ కూడా తీరుస్తుంది అన్న సత్యం మనం గ్రహించాలి. అంటే ఎలా తీరుస్తాడు అంటే, ఆయన కనికరపడి వారు కాపరి లేని గొర్రెల వలె ఉండడం చూసి వారికి బోధించాడు. వారు కనికరపడి రోగులను స్వస్థపరిచాడు. కనికరపడి ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు. కనికరపడి ప్రజల అవసరాలను తీర్చి పంపించినట్లుగానే దేవుని కరుణా కటాక్షం మన అవసరాలను తీరుస్తుంది. ఆయన మనకిచ్చే కిరీటాలలో ఒక కిరీటం ఏంటి అంటే సంవత్సరమును దయా కిరీటాన్ని మనకి ధరింపచేశాడు. అంటే ఈ రోజున ఇంకా సజీవంగా ఉన్నాము అంటే కేవలం దేవుడు మనకి నూతన సంవత్సరం అనే కిరీటాన్ని ఇచ్చి మన ఆయుష్ను ప్రతిరోజు కూడా పొడిగిస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు ఆయన అందరికీ ఉపకారి కనుక మన అన్ని దోషాలను క్షమించడం, మనకొచ్చిన ప్రతి రోగాన్ని స్వస్థపరచడం,
మరణం నుండి, నరకం నుండి మనల్ని తప్పించడం, అంత మాత్రమే కాకుండా కరుణా కటాక్షములను మన మీద చూపి మన ప్రతి అవసరము తీరుస్తూ ఉండగా మనం ఏం చెయ్యాలి అంటే ఆయన ఉపకారములన్నిటినీ కూడా మరిచిపోకూడదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు మనం చూడగలిగితే, ఆయన ఇశ్రాయేలీల ప్రజలను మోషే ద్వారా హెచ్చరించాడు. ఎందుకంటే సమృద్ధి అనేది కొన్నిసార్లు దేవుణ్ణి మరిచిపోయేలా చేస్తుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో ఆయన అంటాడు, ఇదిగో మీరు కట్టని పురములలోనికి వెళ్ళినప్పుడు, మీరు నిధులతో నింపని ఇళ్లను మీరు ఆక్రమించుకున్నప్పుడు, మీరు త్రవ్వని బావులలో నీరు త్రాగినప్పుడు, మీరు నాటని పొలములలో పళ్ళు కోసుకుని మీరు భుజించి తిని తృప్తి పొందిన తర్వాత మీ దేవుడైన యెహోవాను మరిచిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. అంటే సమృద్ధి దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది అనడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, ఒక భర్తను పోగొట్టుకున్న స్త్రీ చాలా సంవత్సరాల కిందట ఆమె ఏం చేస్తుంది అంటే బ్రతుకు తెరువు, కనీసం ఆహారము తినడానికైనా డబ్బులు లేని సమయంలో ఏడుస్తూ ఉంటే ఒక సేవకుడు కొంత ధనాన్ని ఇచ్చి, అమ్మ ఇదిగో మార్కెట్కి వెళ్ళి ఇడ్లీ పాత్రి, ఒక అట్ల పేనం కొనుక్కొని ఇంటికాడే ఉండి ఇడ్లీ ఆయిల్ వేసుకుని నీకు వచ్చిన 50-100తో నీ నిన్ను నీవు పోషించుకోమని సలహా ఇచ్చాడు. ఆమె అలాగే చేసింది. ఆమె దినదినము వ్యాపారం వృద్ధి చెందుతూ ఉండగా 6 దినాలు హోటల్ నడిపించుకుని 7వ దినాన్న 10వ భాగం పట్టుకెళ్ళి సేవకునికి ఇచ్చి ఆ ప్రార్థనలో పాల్గొని ప్రార్థన చేయించుకుని వెళ్ళేది. ఇప్పుడు ఆ హోటల్ వ్యాపారం వృద్ధి చెందిన తర్వాత ఎవరో చెప్పారు, అమ్మ 7వ దినం ఆదివారం హోటలు ఇంకా ఎక్కువ అమ్మకాలు ఉంటాయి, ఆదివారం కట్టేయడం కంటే తీయడం ద్వారా మనకి మంచి రాబడి వస్తుంది అంటే, ఆ మాట విని ఆమె 7 రోజులు కూడా హోటల్ని నడిపించడం ప్రారంభించి, దైవజనుడు వచ్చి ఎన్నోసార్లు హెచ్చరించాడు, అమ్మా 6 దినాలు మన పనులు చేసుకుని 7వ దినాన్ని దేవుడి దగ్గరికి రావాలి అంటే, అయ్యగారు అంతటి ఖాళీ ఎక్కడదండి, ఇదిగో ఈ 10వ భాగం తీసుకుని మా గురించి ప్రార్థన చేయండి అనేది. అలాంటి సమయంలో ఒక రోజున ఒక అగ్ని ప్రమాదం ఆ హోటల్లో సంభవించి గ్యాస్ బండలు లాంటివి పేలి అందులో కొంచెం మంది మరణిస్తే ఆమె వారందరికీ నష్టపరిహారం పెట్టుకోవడంలో తనకు కలిగినదంతా కూడా కోల్పోయి మొదట ఏ ఇడ్లీ ఆయిల్ అయితే పెట్టుకునేదో అలాంటి స్థితిలోనికి దిగిపోయింది. ఈ రోజున మనము కూడా ఇశ్రాయేలీయులను దేవుడు ఎలా ఐగుప్తు నుండి విడిపించాడో, ఎలా పగలు మేఘస్తంభమై నీడనిచ్చాడు, రాత్రి అగ్నిస్తంభమై వెలుగునిచ్చాడు, ఎలా సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద నడిపించాడో, ఎలా శత్రువులను ముంచివేశాడో, ఎలా ఆకాశమన్నాతో పోషించాడో, బండ నుండి నీటినిచ్చి దాహం తీర్చాడో, అవన్నీ కూడా వారు మర్చిపోయారు. కానీ ఈ రోజున మనం ఏం చేయకూడదు అంటే, యేసయ్య లేక దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యమును ఆయన ఎలాంటి స్థితిలోండి ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడో, ఎంత మంచి నివాసాన్ని ఇచ్చాడో, మనము పడిన కష్టానికి ఎంత మంచి ప్రతిఫలం ఇస్తున్నాడో, అనారోగ్యాలలో ఎలా స్వస్థపరిచాడో, సమస్యలలో ఎలా తప్పించాడో దాన్నన్నిటినీ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇక చివరిగా ఆయనకు కృతజ్ఞులమై మనము బ్రతకాలి. ఇక ఎక్కువ సమయం నేను చెప్పను, కానీ దావీదు కూడా ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోక దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. నా ప్రాణమా యెహోవానే సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమాయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దు అని ఆయన చేసినవన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెప్పాడు. ఒక రోజున యేసయ్య 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చి మమ్మల్ని శుద్ధులుగా చేయమని కోరినప్పుడు
మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. వాళ్ళకి అర్థమైంది, మేము యాజకుల దగ్గరికి వెళ్ళినప్పటికే మేము స్వస్థపరచబడతాము అని విశ్వసించారు, విధేయత చూపారు, వెళ్తూ ఉండగా స్వస్థత పొందుకున్నారు. ఒకే ఒక వ్యక్తి పరుగున వచ్చి యేసయ్యను స్తుతించాడు ఆయన చేసిన మేలును బట్టి. అప్పుడు ఆయన అంటాడు, మిగతా 90 ఎక్కడా అన్నాడు. ఎందుకు అంటే వారు మేలు పొందారు, ఉపకారాన్ని పొందారు, కానీ కృతజ్ఞత లేని వారిగా వెళ్ళిపోయారు. ఈ రోజున అలాంటి వారిని చూస్తే దేవునికి బాధ కలుగుతుంది. ఎందుకంటే వారు కృతజ్ఞులై బ్రతకని కారణం చేత. కానీ సమరయుడు లాంటి ఒక వ్యక్తి స్వస్థత పొందుకున్న వెంటనే బిగ్గరగా కేకలు వేస్తూ యేసయ్యకు కృతజ్ఞత చెప్పాడు. ఈ రోజున ఆయన అందరికీ ఉపకారం చేస్తూ ఉండగా ఎవరైతే ఉపకారాలు గుర్తించారో వారు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, మరిన్ని మేలు ఉపకారములు చేస్తాడు అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం అందరం. మహాగణుడును మహోన్నతుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇది ఈ సమయం మందు ప్రభా నైనా కృతజ్ఞత కలిగి మేము జీవించాలని ప్రభా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నైనా మేము తండ్రి నీవు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రభా నైనా కృతజ్ఞత కలిగినైనా జీవించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య, మాకు ఎలాంటి అర్హత లేనప్పటికీ ప్రభా నీవు ప్రేమ కలిగిన దేవుడవు, దయ కలిగిన దేవుడవు ప్రభా. నైనా నీవు నైనా కేవలం నీ కృప ద్వారా మాత్రమే తండ్రి నైనా మాకు నైనా ఆయుష్నిచ్చి తండ్రి మంచి ఆరోగ్యాలునిచ్చి ప్రభా నైనా మంచి పరిస్థితులు ఇచ్చి ప్రభా నైనా మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు ప్రభా. నైనా మేము కూడా తండ్రి నైనా 10 మంది కుష్ఠరోగుల్లో తండ్రి నైనా ఒక వ్యక్తి ఎలా అయితే నీ యొద్దకు వచ్చి ప్రభా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తాడో ప్రభా మేము కూడా అన్ని విషయాల్లో తండ్రి కృతజ్ఞత కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. అలాగే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రభా నైనా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి ప్రభా. వారి అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి నీ స్వస్థపరిచే హస్తాన్ని వారి పైకి చాపండి. ప్రతి ఒక్కరిని నీవు ముట్టి ప్రభా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాలు దయచేసి దీవించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మా ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.